కోవిడ్ సంక్షోభం తర్వాత అమెరికాలో ఆందోళనకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. కనీస అవసరాలను తీర్చుకునేందుకు అక్కడి ప్రజలు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ప్రధాన ఉద్యోగాలకు తోడుగా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న అమెరికన్ల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. దీనినే గిగ్ ఎకానమీ లేదా సైడ్ హాస్టిల్ అని అంటారు. జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు పెరగకపోవడం, ఆర్థిక భద్రత లేకపోవడం వల్ల అమెరికన్లు పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యుడు విలువిల్లాడుతున్నాడు. వచ్చే వేతనాలకు మార్కెట్లో ధరలకు ఎక్కడా పొంతన లేకుండా పోయింది. వేతన వృద్ధిని ద్రవ్యోల్బణం స్థిరంగా దెబ్బతీస్తుండటంతో ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు చాలా మంది గిగ్ ఎకానమీపై ఆధారపడక తప్పడం లేదు. అమెరికా కార్మిక శాఖ నివేదిక ప్రకారం 2023 అక్టోబర్లో దాదాపు 84 లక్షల మందికి పార్ట్ టైం జాబ్లు చేశారని, కోవిడ్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక సంఖ్య అని CBS న్యూస్ వెల్లడించింది. ఇక పార్ట్ టైం జాబ్లలో పురుషుల కంటే మహిళలే ముందున్నారని, 2023 అక్టోబర్లో అమెరికా జనాభాలో దాదాపు 6% మంది మహిళలు, 4.7% మంది పురుషులు ఇలా పార్ట్ టైం జాబ్లు చేసిన వారిలో ఉన్నారని అమెరికా కార్మిక శాఖ గణాంకాలను బట్టి తెలుస్తోంది.